యాంకర్గా, నటిగా ప్రస్తుతం సినిమాలోను పాత్రలతో అందరినీ ఆకట్టుకుంటున్న అనసూయ భరద్వాజ్ రీసెంట్గా ఎమోషనల్ అయ్యారు. రీసెంట్గా తన కుటుంబంతో కలిసి నూతన గృహప్రవేశం చేసిన అనసూయ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ఆ సీతారామాంజనేయ స్వామి కృపతో, మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో, మీ అందరి ప్రేమతో మా జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలైందని అనసూయ గృహప్రవేశం సందర్భంగా పేర్కొన్నారు. మా కొత్త ఇంటి పేరు శ్రీరామ సంజీవని అంటూ ఫోటోలను షేర్ చేశారు. ఇక తమ ఇంటికి ఆంజనేయ స్వామి వచ్చారని భావోద్వేగానికి గురైన అనసూయ ఈ నెల 3వ తేదీన మేము మా కొత్తింట్లో కొన్ని హోమాలు, పూజలు, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతము, మరకతలింగ రుద్రాభిషేకం జరుపుకున్నాము. చాలా కార్యాలు ఉండడం వల్ల మొదట హోమం ప్రారంభించే ముందు మా గురువుగారితో మా ఇంటికి పేరు పెట్టాలనుకుంటున్నాము గురువుగారు అని చెప్పానన్నారు. ఒక 30 సెకండ్స్ అలా కళ్ళు మూసుకొని ఆ తర్వాత శ్రీరామ సంజీవని అని పేరు పెట్టు అన్నారు. నేను మా ఆయన చాలా బాగుందని సంతోషించామని పేర్కొన్నారు. ఆ తర్వాత హోమం చేయడానికి వెళ్ళిన క్రమంలో ఒక 20 నిమిషాల తర్వాత మా గురువుగారు వచ్చి ఫోన్లో ఆంజనేయ స్వామి వచ్చారని చూపించారని, దాంతో నేను భావోద్వేగానికి గురయ్యాను అని పేర్కొన్నారు. తన ఊహ తెలిసినప్పటి నుంచి తన తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్న గొప్ప విషయం జై హనుమాన్ అంటూ ఆమె చెప్పారు. సంతోషంలో, విషాదంలో, అనారోగ్యంలో, ప్రేమలో అన్నిట్లలో జై హనుమాన్ని తలుచుకోకుండా నేను ఏమి చెయ్యను అని చెప్పారు. ఆంజనేయ స్వామిని తన తండ్రి తర్వాత తండ్రిగా భావిస్తానని నా దగ్గర వాళ్ళందరికీ తెలుసు అన్నారు అనసూయ. అందుకే తన పెద్ద కొడుకు పేరు శౌర్య అని పెట్టుకున్నానని, అగ్నిదేవుడు ముక్కోటి దేవతలకు వారహుడు అని అంటారు. అందుకే ఏ దేవుడికి ఏమైనా గట్టిగా చెప్పుకోవాలనుకున్నా హోమం ద్వారానే చెప్పుకుంటాము. ఈ విధంగా ఈ రోజు హనుమాన్జీ మా ఇంటి పేరును, మా ఇంటిని ఆశీర్వదించారు అని చెప్పారు. అందరూ ఆధ్యాత్మికంగా ఉండరు నాకు తెలుసు, కానీ నా సత్యానుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనిపించింది. అందుకే అందరికి చెబుతున్నానని చెప్పారు. ఇందుగలడందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికి చూసినా అందందగలడు అంటూ భావోద్వేగ పోస్ట్ చేశారు.